ఫలితాలు వచ్చాయి. అయినా పులివెందుల్లో సవాళ్లు ఆగలేదు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని వైసీపీ నేతలు అంటుంటే వైసీపీపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నాయి అధికార పక్ష నేతలు. మళ్లీ ఎన్నికలకు సిద్ధమా అని వైసీపీ ఛాలెంజ్ చేస్తుంటే ఓటమిని జీర్ణించుకోలేక సాకులు వెతుకుంటున్నారంటోంది అధికార పార్టీ. ఎప్పుడు కూడా గతంలో పులివెందుల్లో ఇట్లా రిజల్ట్ ఎప్పుడు రాలేదు. ఎప్పుడో 95లో 3 జెడ్పీటీసీలు ఆ రోజు గెలవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసి అరాచకాలు చేసి నామినేషన్లు చింపి ఇటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే ఇంత దరిద్రంగా చేయాలనుకుంటే నువ్వు ఒక జీవో పాస్ చేసుకొని నీకు నచ్చినటువంటి అభ్యర్థులు నువ్వు చేసుకో. మమ్మల్ని ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి ఏందో పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమైనట్టు అంత ఇదిగా చెప్తాడే. ఒకసారి ఎనిక్కిపోయి 33 వార్డులు పులివెందుల్లో ఉంటే 33 ఏకగ్రీవం అవుతాయా? 7 జెడ్పీటీసీలు ఉంటే 7 ఏకగ్రీవం అవుతాయా? 101 సర్పంచులు ఉంటే 101 దాంట్లో వాళ్ళే గెలుస్తారా? ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికలు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. ఇది మీకు అనుకూలంగా ఉన్నటువంటి పోలీసులు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంతో చేసినటువంటి ఒక ఫార్స్ ఎన్నిక. ఈ ఎలక్షన్ సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ లీడరు క్యాడరు మాకు ఫోన్లు చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి అహంకారం దించాలా, మేము కరెక్ట్ టైం ఇది, మేము నీకు సహకరిస్తామని చెప్తూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పిన మాటలు వింటే ఆయన ఆత్మహత్య చేసుకోవాలా. అంత నీచంగా ఘోరంగా మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి స్వచ్ఛమైనటువంటి నాయకునితో ఈరోజు మీరు ఆయన అబాస్పాలు చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించదు. ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ అయి ఉన్నాం. అదృష్టంగా ఈడ జెడ్పీటీసీ ఎన్నిక వచ్చింది మీ రూపంలో, మీకు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము అని చెప్పడం మేము అప్పుడు నమ్మలే ఆ మాటలు. కానీ ఈరోజు మెజార్టీ చూసిన తర్వాత వాళ్ళల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద కసింది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి 2009 నుంచి 2014 లోపల పులివెందుల నియోజకవర్గంలో 2 సార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఎక్కడే కానీ దొంగ ఓటు జరిగినటువంటి సందర్భంగా కూడా లేదు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్న ప్రతి ఒక్కరికి